ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం 6వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజు చాలా వరకు మంచి రోజుగానే ఉందని చెప్పవచ్చు. వ్యాపారం బాగుంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కష్టపడి పనిచేస్తే తప్పకుండా అపారమైన లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల నుండి కూడా కొన్ని శుభవార్తలను అందుకుంటారు. కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. ఇంటి నిర్వహణ మరియు ఏర్పాట్ల కోసం కొంత సమయాన్ని కేటాయించడం ముఖ్యం. దీని వలన పరస్పర ప్రేమ పెరుగుతుంది. ఈరోజు అనేక అవకాశాలు మీకు వస్తాయి. వాటిని సాధించేటందుకు మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. పనికిరాని స్నేహాల్లో మీ సమయాన్ని మరియు డబ్బును వృధా చేసుకోకండి. పిల్లలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని శాంతియుతంగా పరిష్కరించండి. పిల్లల గురించి వారి భవిష్యత్తు గురించి మీకు కొంత ఆందోళన అయితే ఉండవచ్చు. తొందరపాటుతనంతో మరియు అజాగ్రత్తతో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోకండి, లేదంటే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో సహనంతో ఉండటం చాలా అవసరం. సమయం మీకు అనుకూలంగానే ఉంది, అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా ముఖ్యం. ఇది మీ పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఏవైనా కొన్ని ప్రత్యేక పనుల కోసం తొందరపడవలసి వస్తే చింతించకండి, ఎందుకంటే మీరు మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు. కుటుంబ సభ్యులతో ఏవైనా విభేదాలను పరిష్కరించుకోవటానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. కొంతమంది వృషభ రాశి వారు ప్రేమ భాగస్వామితో మరియు జీవిత భాగస్వామితో కూడా మంచి సమయాన్ని గడుపుతారు. కొత్త ఇల్లు, వాహనం లాంటివి కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాశి వారికి ఈరోజు బలంగానే ఉంటుంది. ఈరోజు ఒక ప్రియమైన వ్యక్తిని కలవవలసి ఉంటుంది. మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. దీని వలన మీ మనసు కూడా సంతోషపడుతుంది. అయితే ఈ రాశి వారు ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వకుండా తమ పని తాము చేసుకోవడం చాలా ఉత్తమం. జీవిత భాగస్వామి తాలూకా భావాలను ఈరోజు గౌరవించాల్సి ఉంటుంది. సోమరితనాన్ని విడిచిపెట్టి పనిపై దృష్టి సారించాలి. మీ పనిలో మీరు చురుగ్గానే ఉంటారు. అయితే ఏదైనా పని పట్టుకుంటే దానిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే వదులుతారు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి తమ తొందరపాటు సంబంధాలను పాడు చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకుని ఈ కోణంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలను తీసుకోకండి. జీవిత భాగస్వామితో ఈరోజు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అదే విధంగా ఈరోజు అందరితో మమేకం అవ్వడమే మీకు మంచిది. ఒంటరిగా ఉండకండి. ఈరోజు వృషభ రాశి వారికి ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. గర్భాశయం మరియు భుజం నొప్పి తాలూకా సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి యోగా మరియు వ్యాయామం లాంటివి మీ దినచర్యలో చేర్చుకోవటం మంచిది. ఆఫీస్లో కొన్ని ముఖ్యమైన పనులను కూడా చేయాల్సి వస్తుంది. మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాల్లో మీ సామర్థ్యం కంటే ఎక్కువ డబ్బులను పెట్టుబడిగా పెట్టకండి. వ్యాపారంలో చట్టపరమైన నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది, లేదంటే కొన్ని ఇబ్బందులలో పడతారు. ఈ సమయంలో వ్యాపారం యొక్క ప్రమోషన్లపై శ్రద్ధ చూపటం కూడా చాలా ముఖ్యం. పనిని మరింత వాయిదా వేయడానికి ప్రయత్నించకండి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసేటందుకు ప్రయత్నించండి. ఏదైనా ఒక ముఖ్యమైన విషయంపై గందరగోళం ఏర్పడినప్పుడు సన్నిహిత వ్యక్తుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఏవైనా కొన్ని ప్రత్యేకమైన పనుల కోసం తొందరపడవలసి వస్తే చింతించకండి, ఎందుకంటే మీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు. కార్యాలయంలో ఉన్నవారు ఏవైనా కావలసిన కంపెనీ నుండి జాయినింగ్ లెటర్ను పొందుతారు. మీ తెలివితేటలతో కష్టమైన పనులను సులభంగా మరియు తక్కువ సమయంలో పూర్తి చేయడంలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఈరోజు ఏదైనా అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత మీరు ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో నివసించే వృషభ రాశి వారికి ఈరోజు కొంత డబ్బు కొరత ఏర్పడవచ్చు. ఈరోజు గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్న వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏదైనా సమస్యగా అనిపిస్తే తప్పకుండా వైద్యుణ్ణి సంప్రదించండి. ఈరోజు మీరు ఊహించిన దానికంటే కూడా కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించడం వలన కూడా మీకు అలసట కలిగే అవకాశం ఉంది. పని రంగంలో ఈరోజు మీకు ఏది సరైనదో అది మాత్రమే చేయండి. ఈ రాశి వారికి ఈరోజు ఏదైనా కొత్త పనిని పొందే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. అయితే పని రంగంలో మీకు ఏది సరైనదో అది మాత్రమే చేయండి. ఈరోజు ఈ రాశి వారికి కోర్టు సంబంధిత విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసే వారికి కూడా మంచి లాభాలు ఈరోజు వస్తాయి. జీవిత భాగస్వామితో ఈరోజు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా ఉండకుండా అందరితో మమేకం అవ్వండి. పని లేకుండా కూర్చోవడం మానసిక ప్రశాంతతకు ప్రమాదకరమని తెలుసుకోండి. మొత్తం మీద ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండవలసిన రోజు ఈ రాశి వారికి. ఈ రాశి వారు ఈరోజు కొన్ని పెట్టుబడికి సంబంధించిన ప్లాన్ల గురించి తెలుసుకుంటారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈరోజు ప్రమోషన్ను పొందిన తర్వాత ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి
మారవలసి ఉంటుంది. ఉద్యోగంలో పనిచేసే వ్యక్తులు వారి ఎంపిక ప్రకారమే పనిని పొందుతారు. అయితే ఈరోజు ఈ రాశివారు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండవలసి ఉంది. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉండాలి. మీ పనిని మీరు చూసుకోవాలి. వీలైతే ఈరోజు గులాబీ రంగు వస్త్రాలను ధరించడానికే ప్రయత్నించండి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునేందుకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.